నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏదో ఒక ఏడుపుగొట్టు కథ రాస్తూనే ఉంది ఎల్లో మీడియా. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయనపై ఏదో ఒక విష ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఎల్లో మీడియా అన్ని రకాల గీతలు దాటేస్తోంది. అక్షరమే సిగ్గుపడేలా రాతలు రాస్తోంది. తాజాగా బాబు కొమ్ము కాసే అక్రమాల మార్గదర్శి అధినేత సొంత పత్రిక టీడీపీ కరపత్రిక ఏ సమస్య లేనట్టు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు 51 సార్లు వెళ్లారని రాసుకొచ్చింది. తమ అక్రమాలకు కొమ్ము కాసే పాలకపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్లతో పాటు వారి అనుంగు అనుచరుడు పవన్ కళ్యాణ్ విన్యాసాలను మాత్రం ఈ పత్రిక ప్రస్తావించదు. దీనిపైనే సోషల్ మీడియాలో ఎల్లో బ్యాచ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాసింది చాలు ఎల్లెల్లో అని ఎల్లో మీడియాకి అక్షింతలు వేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏపీలో కూటమి పాలనలో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఏ వర్గం ప్రజలు సుఖంగా లేరు. ఎక్కడ చూసినా అశాంతే. ఎన్నికల హామీలు అమలు కావడం లేదు. అవి ఏమయ్యాయని అడిగితే తెలుగుదేశ ద్రోహి అని ముద్రవేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రైతులను మార్చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. రాష్ట్రమంతా ఇంత గందరగోళంగా ఉంటే ఎల్లో మీడియాకి ఇవేం కనిపించడం లేదు. ప్రజా సమస్యలపై కథనాలు రాయాల్సిన పత్రికలు వాటిని మరుగున పడేసి అధికారంలో లేని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్నాయి. ప్రజలకు ఏమాత్రం అవసరం లేని అంశాలను భుజాలకెత్తుకుని కూటమి పాలకుల వైఫల్యాలను దాచిపెట్టేందుకు విఫల యత్నాలు చేస్తున్నాయి. పనిలేనోడు పిల్లి తల గొరిగాడని సామెత. టీడీపీ భజన చేసే ఎల్లో పత్రిక తీరు అలానే ఉంది. కాకపోతే ఈ పత్రిక చేయటానికి చాలా పనులున్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి అధికారంలో ఉన్న పచ్చ కూటమికి భజన చేస్తూ తరిస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై నిత్యం విషం చిమ్మే కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తూనే ఉంది. తాజాగా ఈ ఎల్లో పత్రిక ఓ చిన్న వార్తను ప్రచురించింది. అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారట. గత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లటం ఇది 51వ సారని కూడా ఆ పత్రిక రాసింది. ఈ వార్త చూసిన వారికి ఏమనిపిస్తుంది? ఈ పత్రికకి వార్తలేవి లేవా అనిపిస్తోంది. ఏమీ తోచక వార్తలు రాస్తారా అని కూడా అనిపిస్తుంది. 51 సార్లు బెంగళూరు వెళ్లటం ఏమన్నా నేరమా అన్న ప్రశ్న వస్తుంది. అసలు అవన్నీ కాదు. ఆయన ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్లారో లెక్క పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది పాయింట్. కేవలం బెంగళూరు ఎన్నిసార్లు వెళ్లారో మాత్రమే ఎందుకు రాశారు? ఇంకా చాలా అంశాలుంటాయి కదా. ఉదాహరణకు గత ఎన్నికల ఫలితాలు వెలువడింది లగాయత్తు. ఇప్పటి వరకు 15 నెలల సమయంలో జగన్మోహన్ రెడ్డి 900 సార్లు తల దువ్వుకొని ఉంటారు. ఓ 2000 సార్లు జగన్మోహన్ రెడ్డి నవ్వుండొచ్చు. ఓ 500 సార్లు బ్రష్ చేసుకొని ఉండొచ్చు. 1000 సార్లు స్నానాలు చేసుండొచ్చు. అందులో తలస్నానం ఎన్నిసార్లు చేశారో కూడా ఎల్లో పత్రిక నిఘా వేసి లెక్కలు వేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి రోజుకి ఎన్ని గ్రాముల మటన్ తింటున్నారు, ఎన్నిసార్లు రాగి సంకటి తింటున్నారు అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయాలే. ఆయన ఇంతవరకు ఎన్నిసార్లు బట్టలు మార్చుకున్నారు, ఆ బట్టలు ఎక్కడ ఇస్త్రీ చేయించారన్న వివరాలు నోట్ చేయాలి కదా. ఏ షాంపూతో తలంటుకుంటున్నారో ప్రజలకు చెప్పాలి కదా. వీటన్నింటినీ ఆ పత్రిక ఎందుకు ప్రచురించలేదు? కేవలం బెంగళూరు ఎన్నిసార్లు వెళ్లారో మాత్రమే రాసింది అన్నది తెలియాలి. ఇదంతా ఎందుకంటే ఈనాడు అనే ఆ పత్రికకు ఉండే ప్రాధాన్యతలు ఇంతకన్నా గొప్పగా ఉండవని చెప్పటానికే. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు బెంగళూరుకు వెళ్లారో చెప్తున్నా ఈనాడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్లు ఎన్నిసార్లు ఏపీలో అడుగు పెట్టారో ఎందుకు రాయలేదు? ఎందుకంటే ఆ 5 ఏళ్లు ఈ ముగ్గురు నేతలు ఏపీని కానీ ఏపీ ప్రజలను కానీ పట్టించుకోలేదు. 2019లో అధికారం కోల్పోవటంతోనే చంద్రబాబు హైదరాబాద్లో ఫెవికల్ రాసుకొని అక్కడే అతుక్కుపోయారు. 2022 వరకు ఏపీ వైపుకు తొంగి చూడలేదు. కరోనా సంక్షోభ సమయంలోనైనా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రజలకు భరోసా ఇవ్వటానికి కానీ, పార్టీ శ్రేణులతో ప్రజలకు సేవలు చేయటానికి కానీ చంద్రబాబు ప్రయత్నించనే లేదు. హైదరాబాద్లో తన ఇంటికే పరిమితమై జూమ్ రాజకీయాలు చేశారు. నాడు చంద్రబాబు నాయుడు ఏపీకి రావటం లేదని, ప్రజలను పట్టించుకోవటం లేదని ఇదే ఈనాడు పత్రిక రాయలేదు. చంద్రబాబు హైదరాబాద్లో ఉండటమే గొప్ప కార్యక్రమం అన్నట్లుగా మురిసిపోయింది. ఇక గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. లోకేష్ కు మంత్రి పదవి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వంలో ఉన్న ఈ ముగ్గురు గత ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన క్షణం నుంచి
ఏం చేస్తున్నారో కూడా పత్రిక అన్నాక రాయాలి కదా. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 70 సార్లు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ కు వెళ్ళొచ్చారు. ఐటీ ఉద్యోగులకు 5 డే వీక్లా చంద్రబాబు లోకేష్లు వారాంతాల్లో హైదరాబాద్ లో ఎంజాయ్ చేయడానికి ప్రత్యేక విమానాల్లో తిరిగేస్తున్నారు. బాబు 70 సార్లు హైదరాబాద్ కు వస్తే ఆయన తనయుడు నారా లోకేష్ 77 సార్లు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ కు వచ్చి వెళ్లారు. హైదరాబాద్ లో తనకు కావాల్సిన పనులు పంచాయతీలు చేసుకుని తిరిగి ప్రత్యేక విమానాల్లో ఏపీకి వెళుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే దీనికి రివర్స్. ఆయన రోజు జూబ్లీ హిల్స్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో వస్తున్నారు. విజయవాడలో పనులు చూసుకొని తిరిగి అదే రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారు. మరి ఈ ముగ్గురు నేతల ప్రత్యేక విమానాల ప్రయాణాల గురించి ఈనాడు పత్రిక ఎందుకు రాయలేదు? నిజంగా రాయాల్సింది ఇదే కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు బెంగళూరు వెళ్లినా ఆయన సొంత డబ్బులతో వెళ్ళొస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ప్రజాధనాన్ని మంచి నీళ్లల్లా ఖర్చు చేస్తూ ప్రత్యేక విమానాల్లో ఊరేగుతున్నారు. వారి వ్యక్తిగత పనులకు ప్రత్యేక విమానాల్లో తిరిగే హక్కు ఎవరిచ్చారు? ప్రజాధనాన్ని తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవటం అంటే ప్రజాధనం లూటీ చేయటం కాదా అని ఎల్లో మీడియా నిలదీయాలి కదా. కోట్లకు కోట్ల రూపాయలను ఇలా ప్రత్యేక విమానాల కోసం దర్జాగా ఖర్చు పెట్టేస్తున్నారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అయితే తన సినిమా షూటింగుల కోసం హైదరాబాద్ లోనే ఉంటూ చుట్టపు చూపుగా ఏపీకి వస్తున్నారు. ఎన్నికల సమయంలో తాను ఏపీలోనే మకాం వేస్తానన్నారు. ఇల్లు కట్టుకుంటానని చెప్పి తన నియోజకవర్గం పిఠాపురంలో స్థలం కూడా కొన్నారు. అక్కడ ఇల్లు కట్టి ఆయన అందులో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. ఎన్నికలైపోయాయి కాబట్టి ఓటర్లను బోడి మల్లయ్యలను చేసేసి నియోజకవర్గానికి గుడ్ బై చెప్పేసిన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఎల్లో మీడియా రాయాలి కదా. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి 2-3 సార్లు మాత్రమే హైదరాబాద్ కు వెళ్లారు. అదే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు, పవన్, లోకేష్లు హైదరాబాద్ ను వదలలేకపోతున్నారు. ఏపీకి రావాలంటేనే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. నారా చంద్రబాబు, లోకేష్లు అయితే గత 15 నెలల్లో కనీసం వారానికి ఒకసారి చొప్పున హైదరాబాద్ కు వెళుతూనే ఉన్నారు. గతేడాది విజయవాడలో బుడమేరు పొంగి జలవిలయం సంభవించినప్పుడు కూడా నారా లోకేష్ హైదరాబాద్ లో తన కాలక్షేపాల్లో బిజీ అయిపోయి పాలన పక్కన పెట్టారు. ఎందుకంటే ఏపీలో ఆయన మానవ వనరుల మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తూ ప్రత్యేక విమానాల్లో తిరగటం ఈనాడుకు గొప్ప విషయంలా కనిపిస్తోంది కాబోలు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. విజన్ 2047 అంటే ఇలా ప్రజాధనాన్ని దుబారా చేయటమేనా అని వారు నిలదీస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కుటుంబం ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా చీటికి మాటికి సింగపూర్ వెళ్తూ ఉంటుంది. సింగపూర్, మలేషియాలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఉన్న వ్యవహారాలేంటి? ఎందుకు అన్నిసార్లు ఆయన సింగపూర్ కు వెళుతున్నారన్నవి కూడా రాయాలి కదా. తన సొంత నియోజకవర్గం అయిన కుప్పాని కన్నా కూడా చంద్రబాబు సింగపూర్కే ఎక్కువ సార్లు వెళ్లారంటే అతిశయోక్తి కానే కాదంటున్నారు విపక్ష నేతలు. రాస్తే గీస్తే ఇలాంటి నిష్ఠూర నిజాలు రాయాలి కానీ ఎవరికి అవసరం లేని రాతలు రాయటం వెంటని ఈనాడుపై మండిపడుతున్నారు ప్రజా సంఘాల నేతలు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆహా ఓహో అంటూ భజన చేస్తూ ఉంటాయి ఎల్లో పత్రికలు. అదే చంద్రబాబు అధికారం కోల్పోయి విపక్షంలో ఉంటే బాబుకు అధికారం లేకపోవడం వల్ల రాష్ట్రమే సంక్షోభంలో కూరుకుపోయిందని కట్టుకథలు రాసి ప్రచారంలో పెడుతూ ఉంటాయి. 4వసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఏం తప్పు చేసినా ఎల్లో మీడియాకు అద్భుతంగా ఉంటుంది. విపక్షం ఏ మంచి చేసినా ఎల్లో బ్యాచ్ కి కంటగింపుగా ఉంటుంది. అసలు పత్రికలనేవి ఏం రాయాలి, ఏం చెప్పాలి? ప్రజా సమస్యలపై వార్తలు రాయాలి. ప్రజలకు కావాల్సినవి అవే. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలు అమలు చేస్తున్నాయో లేదో నిఘా వేయాల్సింది పత్రికలే. ఒకవేళ హామీలను అమలు చేయకపోతే ప్రజల తరపున వకాల్తా పుచ్చుకొని పాలకులను నిలదీయాల్సిన బాధ్యత కూడా మీడియాదే. ఈ బాధ్యతను ఎల్లో పత్రికలు పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉంటే అంతా అద్భుతంగా ఉందని రాయటం, అదే తమకు నచ్చని పాలకులు అధికారంలో ఉంటే వాళ్ళు ఎంత అద్భుతంగా పాలించినా ఏం బాగాలేదంటూ విష ప్రచారం చేయటం, ఇవే ఎల్లో మీడియా కొన్నేళ్లుగా చేస్తోన్నది. గత ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, జనసేన నేత పవన్ కళ్యాణ్లు ఏం ప్రచారం చేశారు? మమ్మల్ని గెలిపించండి,
మేం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం కన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామంటూ ఓదరగొట్టారు. ఇంటింటికి తిరిగి నీకు 15,000 నీకు 15,000 అంటూ వేలంపాట పాడారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు ఏమయ్యాయని అడిగితే వారిపై దేశ ద్రోహులన్న ముద్ర వేసి కేసులు పెడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేద్దామనే ఉంది కానీ ఖజానా ఖాళీగా ఉందని సన్నాయ నొక్కుళ్లు నొక్కుతున్నారు. కాస్త ఆగితే సంపద సృష్టిస్తానని రొటీన్ డైలాగులు చెప్తున్నారు. వీటిని ఎల్లో మీడియా ప్రశ్నించటం లేదు. అసలిప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ ప్రభుత్వ కాలేజీలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారులకు చిల్లర పైసలకు తెగనమ్మేస్తోంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను చంద్రబాబు నాయుడు తన బినామీలకు కట్టబెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలు, విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గం గురించి ఎల్లో మీడియా ఒక్క అక్షరం కూడా రాయటం లేదు. కనీసం జరుగుతున్న ఆందోళనలు యథాతథంగా చూపించటమూ లేదు. ప్రజలకు కావాల్సింది ఇలాంటి వార్తలే కదా. వీటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఆవలించారో రాయటం వల్ల ప్రజలకేంటి ప్రయోజనం? ఏపీలో ఇంకేం జరుగుతోంది? అన్ని రకాల రైతులు రోడ్డెక్కి మండిపడుతున్నారు. ఉల్లి రైతు ఉస్సూరుమంటున్నాడు. మిర్చి రైతు దివాళా తీశాడు. టమోటా రైతు పీకల్లోతూ సంక్షోభంలో కూరుకుపోయాడు. పొగాకు రైతును పొమ్మనకుండా పొగబెట్టారు. మామిడి రైతును నిండా ముంచారు. గిట్టుబాటు ధర దొరక్క రైతులు తమ మామిడి పంటను వీధిపాలు చేసిన విషాదాన్ని చూశాం. టమోటా రైతులు మద్దతు ధర కల్పించకపోవడంతో పండించిన పంటను వాగుల్లోనూ వంకల్లోనూ పారేసుకున్నారు. మరికొందరు పశువులకు మేతగా టమాటో పంటను వేసేసి కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు చంద్రబాబు. ఉద్యోగాలు ఇచ్చే వరకు నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదు. దీంతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతోంది. రైతులకు ఇస్తామన్న భరోసా ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించారు. తల్లికి వందనం పథకాన్ని అందరికీ అమలు చేయటం లేదు. అర్హతలు ఉన్నవారికి కూడా పథకాన్ని అందించటం లేదు. లక్షల సంఖ్యలో లబ్ధిదారులను జాబితా నుండి తొలగించారు. దీంతో ఎందరో అమ్మలు ఆక్రోశిస్తున్నారు. చాలా మంది నిరుపేదల పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. పింఛన్లు పెంచుతామన్న చంద్రబాబు నాయుడు పింఛన్దారుల జాబితాలో నుంచి లక్షలాది మందిని తొలగించారు. గతంలో టీడీపీ హయాంలో పింఛన్లు అందుకున్న వారిని కూడా ఇప్పుడు అనర్హులుగా సాకులు చూపుతూ తొలగించారు. దీంతో పింఛన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం. దివ్యాంగులకు పింఛన్ ఎగ్గొట్టడానికి గతంలో దివ్యాంగులుగా సర్టిఫికెట్లు తీసుకున్న అర్హులను కూడా ఇప్పుడు పరీక్షలు చేసి అనర్హులని ప్రకటించేసి వారి పింఛన్ను ఆపేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు వీధులకెక్కి ఉద్యమిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజధానిలో నిరుపేదలైన బడగల కోసం 56,000కు పైగా ఇళ్ల స్థలాలను కేటాయించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉంటూ చంద్రబాబు కోర్టులకెక్కి వీటిని అడ్డుకోవాలని చూశారు. అయితే న్యాయ పోరాటాల ద్వారా వీటిని లబ్ధిదారులకు అందించారు జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అణగారిన వర్గాలకిచ్చిన ఇళ్ల స్థలాల కేటాయింపును రద్దు చేశారు. దీంతో ఈ పేదలంతా మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని వారిపై దాడులు చేస్తున్నారు. విపక్ష నేతల ఆస్తులు, ఇళ్లు ధ్వంసం చేస్తున్నారు. 15 నెలలుగా ఈ హింసాకాండ సాగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో గ్రామ వాలంటీర్ల వేతనాలను 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు వారి జీతాలు పెంచకపోగా ఉన్న ఉద్యోగాల్నే ఓడబీకి ఇంటికి పంపేశారు. చంద్రబాబు నాయుడు మోసాన్ని చూసి వాలంటీర్ కుటుంబాలు బోరుమంటున్నాయి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను ఆపేశారు. దీంతో వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లల చదువులు సంక్షోభంలో పడ్డాయి. పేద పిల్లలకు జగన్మోహన్ రెడ్డి అందించిన ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్లు మాయం చేశారు చంద్రబాబు నాయుడు. జగనన్న కిట్లు నిలిచిపోయాయి. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ పథకం పరిధి నుంచి వందలాది రుగ్మతలను తొలగించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో లబ్ధిదారులకు వైద్యం అందటం లేదు. మహిళలకు నెల 1,500 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ హామీ కూడా అటకెక్కించారు. దీపం పథకం కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. అది కూడా అమలు చేయటం లేదు. ఒకటి కాదు
అన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టేసింది కూటమి ప్రభుత్వం. కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన ఈ సమస్యలపై ఎల్లో మీడియా కథనాలు రాయటం లేదు. రాయకపోగా అంతా అద్భుతంగా ఉందని కీర్తిస్తూ భజనా కీర్తనలను ఆలపిస్తోంది. ప్రజలు ప్రభుత్వంపై ఉద్యమానికి పిడికిళ్లు బిగుస్తుంటే ప్రజల తరపున వకాల్తా పుచ్చుకోవాల్సిన మీడియా పాలకుల కొమ్ము కాస్తోందని వామపక్ష మేధావులు ఆరోపిస్తున్నారు. వీటిని ప్రస్తావించాల్సిన బాధ్యతను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అంటూ కథలను వండి వారుస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది ఎల్లో మీడియా. ఇప్పుడేమో కూటమి ఇచ్చిన హామీలను ఎగ్గొట్టినా, జనం ఆగ్రహంతో రగిలిపోతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పచ్చ మీడియా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95% మేరకు అమలు చేసిన ఒక్క ప్రశంస లేదు సరికదా. నాటి జగన్ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమం పైన విషం చిమ్మాయి. అదే పనిగా ఎల్లో భజన చేయటానికి కారణం లేకపోలేదు. మార్గదర్శి అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్గదర్శి అక్రమాల నిగ్గు తేల్చేందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో దర్యాప్తు అధికారులు రాజీ లేకుండా వ్యవహరించారు. దాంతో మార్గదర్శి దుర్మార్గాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మార్గదర్శిపై నాటి ఏపీ సిఐడి నమోదు చేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తమపై దర్యాప్తులు ఆపేసినందుకే ఈనాడు గ్రూప్ మీడియా చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతిమంగా సుప్రీంకోర్టులో మార్గదర్శి అక్రమాలకు శిక్ష పడ్డం ఖాయమని వారంటున్నారు. ఏపీలో 1,00,000 సమస్యలు ప్రజలను పీడించుకు తింటుంటే ఎల్లో మీడియా ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలంటున్నారు విశ్లేషకులు. కూటమి నేతల తప్పిదాలను ఎందుకు ఎండగట్టలేకపోతున్నారో వివరణ ఇవ్వాలని వారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వం సాగితే ఏపీ శ్రీలంక అయిపోతుందని విషం చిమ్మిన ఒక వర్గం మీడియా ఇప్పుడు కూటమి పాలనలో అడ్డు అదుపు లేకుండా 2,10,000 కోట్లకు పైగా అప్పులు చేసి విలాసాలు చేసుకుంటూ ఉంటే నోరు మెదపడం లేదని వారు తప్పుబడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇష్టారాజ్యంగా విమానాల్లో ఊరేగటాన్ని నిలదీయాల్సిన మీడియా, ప్రతిపక్ష నాయకుడు తన సొంత ఖర్చుతో ఎక్కడికో వెళితే రంధ్రాన్వేషణ చేయటంలో అర్థం లేదంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు, పవన్, లోకేష్లు పొరుగురి పొలిటీషియన్స్ లా వ్యవహరిస్తూ ఏపీలో ఎలాంటి వైపరీత్యాలు జరిగినా ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవహరిస్తుంటే నిలదీయని మీడియా విపక్షంపై అకారణంగా విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని వారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతో తనకి ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి తన నివాసానికైనా ఆయన వీకెండ్స్లో ఆయన వెళుతున్నారు. కానీ ఇక్కడ వివిఐపీల యొక్క విమాన హెలికాప్టర్ల ఖర్చు కోసం అని చెప్పని బడ్జెట్లో 54,63,00,000 రూపాయల సంవత్సరానికి ఒక బడ్జెట్ అలొకేషన్ జరిగింది. ఈ బడ్జెట్ అలొకేషన్లో దాదాపుగా 55% ఆల్రెడీ ఇప్పటికే ఖర్చు అయిపోయింది. ఇది ఎంత ఖర్చు అయిందయ్యా అంటే వీళ్ళ యొక్క విమానయాన ఖర్చులకి, హెలికాప్టర్ల విహారాలకి 30,04,65,000 రూపాయలు, అంటే 55% ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కరోనా వంటి సంక్షోభం వచ్చినా కనీసం వచ్చి పరామర్శించలేదు. ఇవే కాదు, చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజాధనంతో దావోస్కు వెళ్లారు. తిరిగి వచ్చి పెట్టుబడుల కోసం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం వెళ్లామన్నారు. సింగపూర్ వెళ్లారు. అక్కడ పాలకులు చీకొట్టడంతో చేతులు ఊపుకుంటూ వచ్చేశారు. ఇలాంటి విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయలు వృధా కావటంపై మీడియా ప్రశ్నించాలంటున్నారు మేధావులు. మీడియా పాలక పక్షానికి కొమ్ము కాయటం దుర్మార్గమని, మీడియా అనేది ప్రజాపక్షంగా ఉండాలని వారు హితవు పలుకుతున్నారు. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.